హాయ్ అండి. గోంగూర రోటి పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అన్ని ధనియాలు, అలాగే మీడియం మంటగల పచ్చిమిర్చిని వేసి మగ్గించుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఒక కట్ట గోంగూరను వేసుకుంటున్నాను నేనిక్కడ. గోంగూరను కూడా కాస్త మగ్గించుకోవాలి. మగ్గించుకున్న గోంగూరని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా ఒక రోటిలోకి పచ్చిమిర్చిని అలాగే కల్లుప్పును వేసుకొని కచ్చాపచ్చా నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5, 6 వేసుకోవాలి. అలాగే చల్లార్చుకున్న గోంగూరను కూడా వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. కాస్త ఇంగువను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నూరుకున్న గోంగూరను వేసుకొని ఒక 1 మినిట్ పాటు కలుపుకుంటూ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కాస్త పసుపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెసిపీ రెడీ.